హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ స్వీట్ కార్న్ అండి. నేను ముందుగానే స్వీట్ కార్న్ అన్నిటినీ ఇలా ఒలిసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఒక 3 సార్లు శుభ్రంగా కడిగేసానండి. ఎందుకంటే దానిపైన పొట్టులాగా వస్తుంది కదండి, అందుకని 3 సార్లు మంచిగా కడుక్కొని ఆ తర్వాత ఇలా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. నేను కొంచెం అంత సాల్ట్ కూడా వేసాను. ఒక 3 స్పూన్ల దాకా ఉంటుందండి సాల్ట్ వేసుకొని ఇలా మంచిగా ఉడికించుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల కూడా కొంచెం స్వీట్ దనం వస్తుందండి, అందుకని సాల్ట్ వేసుకొని వాటర్ కొన్ని తక్కువ పోసుకొని ఉడికించుకోవాలి. చూడండి, స్వీట్ కార్న్ మంచిగా ఉడుకుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వీట్ కార్న్ ఉడికిన తర్వాత నీళ్ళన్నీ మంచిగా వంపేసానండి. ఆ తర్వాత ఒక చిటికెడంతా కారము, అలాగే కొంచెం అంతా ఉప్పు వేసుకొని ఒక టమాటా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్ కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇలా కొత్తిమీర వేసుకుంటే స్వీట్ కార్న్ రెడీ అండి. నేను ఎలాంటి మసాలాలు వాడలేదండి, ఎందుకంటే మా పిల్లలు తింటారు కదా, అందుకని ఎలాంటి మసాలాలు వాడకుండా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.